ఈ రోజుల్లో సినిమా పాట రాయడం, దాంట్లో సాహిత్యాన్ని నిలపడం అంత సులువు కాదు. సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీకి అక్షరాలు అల్లడంలో సాహిత్య విలువలు ప్రతిష్ఠించడం కవి అభిరుచే గాని ఒక రకంగా పాటకి అవసరం కాదు. మెలోడీ అంటే మంచి సాహిత్యం యథాతథంగా వినపడే మధురమైన స్వరబాణి. అనంత్ శ్రీరామ్ గారి అదృష్టవశాత్తు ఆయన పాటల్లో మాటలు వినపడి ఆయన్నో మంచి కవిగా అభిమానించే స్థాయిలో నిలబెట్టాయి. సాంకేతిక విద్యని అభ్యసించిన, సాహిత్యం వైపు మొగ్గు చూపి మెగాస్టార్లు, మహాస్టార్లు, యంగ్స్టర్లు ఆయన పాటల్లో రిథంని చీల్చుకొని వచ్చిన పద మాధుర్యాన్ని పదే పదే తమ సినిమాలకి కావాలనుకున్నారు. అందుకే అనంత్ శ్రీరామ్ గారు అనతి కాలంలో తనంతట వాడిని తానే అని నిరూపించుకున్నారు. పాటల పల్లకీ కట్టి ప్రేక్షకుల మదిని మధురూహల్లో ఊరేగించిన ఈ యువ కిశోరాన్ని సాదర సమ్మానంగా అనంత సంతసాన తానా సవినయంగా స్వాగతిస్తోంది.